నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య దశరథ నందనునిగా భక్తులకు దర్శనమిచ్చాడు. లోక కంటకులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి పుత్రుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారమిదే. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. మూర్తిభవించిన ధర్మ స్వరూపుడిని శ్రీరామ అవతారంలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ బయలుదేరి మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని అధిష్ఠింపజేశారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కాలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర సప్తగిరులకు భక్తుల తాకిడి తగ్గింది. వారాంతం తర్వాత కూడా శ్రీవారి దర్శనం సులభంగా లభిస్తోంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు సామాన్య భక్తులు. జనవరి 1వ తేదీన 69,630 మంది, 2న 62,000 మంది, 3న 56,000 మంది దర్శించుకున్నారు, 4న 71,000 మంది దర్శించుకున్నారు. సాధారణంగా శని, ఆదివారాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉంటారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకే 20 గంటలకు పైగా సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో శ్రీవారి దర్శనం సులభతరమైంది. నేరుగా దర్శించుకునే అవకాశం లభిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ నెల 10న సప్తగిరులపై ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు శుభ్రం చేస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 11 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 4 సార్లు ఈ కోవిల్ ఆల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుంది. దేవాలయాన్ని ఒక దేహంగా ఆల్వారుగా భావించి ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. సంవత్సరానికి 4 పర్యాయములు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనే శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రాతకాల ఆరాధనలు పూర్తయి మొదటి గంట నైవేద్యం అయిన తర్వాత గర్భాలయము, ఇతర ఉపాలయాలు, దేవాలయము, పోటు, ఇతర ప్రాంతాలన్నీ కూడా దేవాలయం మొత్తం పరిపూర్ణంగా శుద్ధి చేసే ఈ కార్యక్రమాన్ని కోయిల్ ఆల్వార్ తిరుమంజనంగా నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు, నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారి చుట్టూ తెల్లటి వస్త్రాన్ని ఆచ్ఛాదనంగా ఏర్పాటు చేసుకొని గర్భాలయంలో ఉన్న దేవతామూర్తులు, సింహాసనాలు, దీపాలు, అఖండాలు మొత్తం బంగారు వాకిల్లోకి తీసుకొచ్చి బంగారు వాకిల్లో ఉత్సవమూర్తులందరికీ విశేషంగా ఏకాంత తిరుమంజనాన్ని నిర్వహించడం, తర్వాత సన్నిధిలో ఉన్న ఈ అఖండాలు, ఇతర స్వామివారి పాత్రలు, దీపాలన్నీ కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేసి తర్వాత గర్భాలయంలో గోడలకు పేరుకుపోయి ఉన్న మసినంతా కూడా వేడి నీటితో శుభ్రంగా చేసి ఆ గర్భాలయంలో కొత్తగా ఈ పరిమళం అనే ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారి గర్భాలయంలో గోడలకంతా కూడా లేపనం చేయడం అనే కార్యక్రమాన్ని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ సప్తపని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం వైభవంగా కొనసాగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో పాటు పంచామృతాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి పల్లకీలో తీసుకొచ్చారు. పూల రథంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి రథోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని సోగూరు ఏటిగడ్డ శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నదాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష పూజలు చేశారు. సుప్రభాత సేవ, అభిషేక అర్చనలు, ప్రాకారోత్సవం వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి దర్శనానికి భక్తులు బార్లు తీరారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం చిదానంద రూపః శివోహం శివోహం అహం ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్తపాయు చిదానంద రూపః శివోహం శివోహం. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలో శ్రీ వీరాంజనేయ స్వామికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వేద పారాయణం, మన్యుసూక్తం, బిల్వపత్ర హారతి, పంచహారతి, నాగహారతి, కల్పవృక్ష హారతి, సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో సందడి నెలకొంది. సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్థానికులతో పాటు స్వామివారి దర్శనం కోసం పొరుగు జిల్లాల భక్తులు కూడా తరలిరావడంతో ఈ పుణ్యక్షేత్రం సందడిగా మారింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 20,000 మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. కొండపై ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల హైస్కూల్ రోడ్లోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. మార్గశిర సోమవారం సందర్భంగా శ్రీ రంగనాథ రంగనాయకి స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. అనంతరం 125 సువర్ణ పుష్పాలతో విశేషంగా అర్చించారు. స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల 20వ నగరోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం గోవింద భక్తజన బృందం సభ్యులు ఇసుకవాగు నుంచి 516 కలశాలతో జలం తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు, చిన్నారులు, గోవింద మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల జ్యోతుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలంలో వచ్చే నెల 19న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు దృష్టి సారించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగనున్నారు. వాహనాల రద్దీ, నిలుపుదల, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సైతం భక్తులు లక్షలాదిగా క్షేత్రానికి తరలివస్తారు. మరోవైపు వేలాది మంది భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రతో ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఈ యాత్ర 40 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం, నాగులూటి, దామర్లకుంట, పెద్ద చెరువు ప్రాంతాలను కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఇప్పటికే దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పాదయాత్ర మార్గంలో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు. అదేవిధంగా రాబోయే తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చేటువంటి భక్తులు అటు కాలినడకన, అదేవిధంగా మరి వివిధ వాహనాల రూపంలో వచ్చేటువంటి భక్తులకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు మనం ఆత్మకూరు డివిజన్లో నుంచి బైర్లూటి, అదేవిధంగా నాగులూటి నుంచి అడవిలో గుండా వారు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం చేసే క్రమంలో దారి పొడవున వారికి ముందు మొట్టమొదటగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితోటి సమన్వయం చేసుకొని రహదారి అమల్లో ఉన్నటువంటి రహదారిని వారు నడవటానికి అనుగుణంగా మెరుగైనటువంటి అటు వాటికి కావాల్సిన గ్రావెల్ ఏర్పాటు చేసి, అదేవిధంగా సెక్షన్ చేసి ఎత్తుపల్లాలు లేకుండా సరిచేయటం. దాంతోపాటు మధ్య మధ్యలో వారు తాగడానికి మంచినీరు, అదేవిధంగా సేద తీరటానికి పందిర్లు, ఆ పందిర్లో కూడా మనం ఏర్పాటు చేసేటువంటి కాసేపు బస అంటే తాత్కాలికంగా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. బెంగళూరులోని జయానగర్లో నిర్వహించిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉత్సవం వైభవంగా జరిగింది. శాలిని మైదానం వేదికగా ఈ ఉత్సవం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబిదేంద్ర తీర్థ స్వామీజీకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. శాలిని మైదానంలో కొలువుదీర్చిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ప్రతిమను తిలకించి భక్తులు పులకితులయ్యారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. తెలంగాణకు చెందిన ఇట్స్ 6th వావ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ద్వారకా నగరంపై చేస్తున్న పరిశోధనలకు కేంద్రంతో పాటు గుజరాత్ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందన్నారు చరిత్రకారుడు రవీంద్రజిత్. ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవమైన డిసెంబర్ 21న జై ద్వారకా క్యాంపెయిన్లో భాగంగా చేపట్టిన శ్రీకృష్ణ జలజప దీక్ష చరిత్ర సృష్టించిందన్నారు. ఈ దీక్ష ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకోగా సంస్థ ప్రతినిధి స్వర్ణశ్రీ ఆ రికార్డు పత్రాన్ని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అందజేసి అభినందించారు. వీక్షించారుగా ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.